హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ లో ఇవాళ ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఏదైతే ఆ, వరుసగా 4 విజయాల తర్వాత 5వ మ్యాచ్ ఓడిపోయింది ఢిల్లీ. అట్ ది సేమ్ టైం రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కూడా స్ట్రగుల్ అవుతూ పడుతూ లేస్తూ సాగుతుంది రాజస్థాన్ రాయల్స్. సో ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కూడా ఎవ్రీ టీమ్ కి చాలా ఇంపార్టెంట్. సో మరి ఢిల్లీ క్యాపిటల్స్ కి రాజస్థాన్ బ్రేక్ వేస్తుందా? సో ఎవరికి విజయ అవకాశం ఉన్నాయి? పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉంది? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బెంగళూరు నుంచి సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మహావతి ఉన్నారు. సుధీర్ గారు, సో హౌ ఆర్ యు అండి? నమస్తే అండి, ఎలా ఉన్నారు నరేష్? యా, ఫైన్ అండి, ఫైన్. సో ఎట్లా ఉండిపోతుంది ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్? ఐ థింక్ మరొక ఎక్సైటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం నరేష్, డౌటే లేదు. ఎందుకంటే టూ టీమ్స్ కూడా లూజింగ్ తర్వాత ఆడుతున్నాయి. బికాస్ రాజస్థాన్ లాస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హోమ్ క్రౌడ్ అండ్ ఢిల్లీ కూడా ముంబై చేతిలో ఓడిపోయినారు రీసెంట్ గా. అండ్ దట్ వాజ్ ఎ గుడ్ స్కోరింగ్ మ్యాచ్, ఎక్సైటింగ్ మ్యాచ్. చివరి వరకు కూడా ఉత్కంఠ చూసాం. అండ్ లాస్ట్ 3 రన్అట్స్ టోటల్ గా మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేశాయి. అండ్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ మ్యాచ్. బట్ ఓవరాల్ గా మ్యాచ్ లో మనం చూసినట్లయితే నరేష్, నాకు ఏమనిపించిందంటే ఢిల్లీ లాంటి ఒక చిన్న గ్రౌండ్ లో కూడా స్పిన్నర్స్ రోల్ ఎక్కువగా కనబడింది. చూడండి, ఓవరాల్ గా 15 వికెట్స్ పడ్డాయి అక్కడ. 15 వికెట్స్ లో 3 అయితే రన్అట్స్. ఆ 12 లో 9 వికెట్స్ వర్ టేకెన్ బై ద స్పిన్నర్స్. సో మేబీ ఈ రోజు మరొకసారి ఏమైనా స్పిన్నర్స్ రోల్ ఉంటుందా? ఒకవేళ అలా ఉన్నట్లయితే టూ టీమ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్ట్రెంగ్త్ అద్భుతంగా ఉంది స్పిన్ డిపార్ట్మెంట్ లో. ఇటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, విప్రాజ్, తర్వాత అటు హసరంగా, తర్వాత తీక్షణ, ప్రొఫెషనల్ బౌలర్స్ ఇద్దరు, తర్వాత మీకు కుల్దీప్ లాగా. అండ్ అదే రకంగా రియాన్ పరాగ్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. రానా కూడా కొంచెం వేయగలుగుతాడు. ఈ మధ్యలో ఎక్కువగా చేయటం లేదు, బట్ ఈ ఆల్సో కెన్ పిచ్ ఇన్ యాక్చువల్లీ విత్ కపుల్ ఆఫ్ ఓవర్స్. సో ఐ థింక్ దట్స్ విల్ బి డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ ఒకవేళ మొన్నటి కండిషన్స్ ఉంటాయి. బట్ వాట్ ఐ హర్డ్ ఈస్, వాట్ ఐ రెడ్ ఈస్ మనం ఒక అనుకోవచ్చు సెంటర్ వికెట్ బ్యాటర్స్ వర్సెస్ స్పిన్నర్స్ అనుకోవచ్చు. అనుకోవచ్చు. సెంటర్ వికెట్ యూజ్ చేస్తున్నారు ఈ రోజు అని చెప్పి. అంటే ఈక్వల్ గా బౌండరీ ఉంటుంది మీకు, స్క్వేర్ లో కానివ్వండి, స్క్వేర్ లెగ్ వైపు కానివ్వండి, పాయింట్ స్క్వేర్ లెగ్ వైపు. సో ఒక డిఫరెంట్ వికెట్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ వికెట్ కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ గ్రౌండ్ ఈజ్ వెరీ స్మాల్, నాట్ లైక్ ఎస్టర్డే. ఒక చిన్న స్కోరింగ్ మ్యాచ్లు మనం 2-3 చూసాం ఇప్పటికే. బట్ ఓవరాల్ గా ఈ టోర్నమెంట్ లో నరేష్ మాక్సిమం స్కోరింగ్ మ్యాచెస్ చూస్తున్నాం. సో అనదర్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఈజ్ ఆన్ ద కార్డ్స్ ఇన్ ఢిల్లీ టుడే, నో డౌట్ అండి. ఓకే, ఢిల్లీ క్యాపిటల్స్ రన్ మాత్రం ఈ సీజన్ లో ఒక విన్నింగ్ రన్ అనేది అద్భుతంగా ఉంది. చిన్న బ్రేక్ పడింది లాస్ట్ మ్యాచ్ లో. సో వాళ్ళ టీమ్ కాంబినేషన్ కానీ ఎటువంటి చేంజెస్ చేసే అవకాశం ఉందంటారా ఈ వాళ్ళ మ్యాచ్ వరకు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ టీమ్ కాంబినేషన్ అంటే ఇప్పుడు డూప్లిసీ ఆడే ఛాన్స్ అయితే లేదు ఈ రోజు కూడా. సో కరుణ్ నాయర్ తోటి కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే కరుణ్ నాయర్ వాజ్ బ్రిలియంట్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. అండ్ చాలా రోజుల తర్వాత ఐపీఎల్ ఆడి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ కాన్ఫిడెన్స్ హైగా ఉంది అతనిది. ఓవరాల్ గా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా డొమెస్టిక్ పర్ఫార్మెన్స్, ఫామ్ అన్ని కూడా ప్లస్ పాయింట్ అవుతున్నాయి. అండ్ అతని యొక్క హంగర్, ఆకలి, ముఖ్యంగా నరేష్ ఇండియన్ టీమ్ లోకి రావాలి మళ్ళీ అని చెప్పి. బికాస్ ఇంగ్లాండ్ సిరీస్ ఇప్పుడు ఉంది కనుక ఐ థింక్ ఈ మైట్ బి సెలెక్టెడ్ అలా అనిపిస్తుంది రిపోర్ట్స్ ప్రకారం. ఉండొచ్చు కూడా. అండ్ అదొకటి. అండ్ అలా కాకుండా వాళ్ళకు మెయిన్ గా సమస్య ఏంటంటే మెగర్ కి ఇంకా నాట్ ఇట్ ఈస్ బెస్ట్ అండి అసలు. యాక్చువల్లీ వాళ్ళకు కూడా ఇండియన్స్ రాణించారు. మీకు రహాని రాణించాడు, తోస్ ఒక మ్యాచ్ లో రాణించాడు, విప్రాజ్ రాణించాడు. ఇంకా వాళ్ళకు కూడా ఫారినర్స్ నుంచి ఒక డిప్లిసీ నుంచి ఒక ఇన్నింగ్స్ చూసాం కానీ, బట్ ఫారినర్స్ కాంట్రిబ్యూషన్ విత్ ద బ్యాట్ ఇంకా అనుకున్నట్టుగా జరగలేదు. స్టప్స్ ఉన్నాడు వాళ్ళకు. బట్ బౌలింగ్ లో స్టార్క్ హ్యాస్ బీన్ ఫెంటాస్టిక్ ఫర్ దెమ్. ఆడినటువంటి మ్యాచెస్ లో 5 మ్యాచెస్ లో 2-3 మ్యాచెస్ లో అతని పర్ఫార్మెన్స్ ఉంది. ఎవ్రీ మ్యాచ్ లో ప్రతిసారి ఒక్కళ్ళే పర్ఫామ్ చేయరు. క్రికెట్ ఈస్ ఎ టీమ్ గేమ్, ఒక్కొక్కరు పర్ఫామ్ చేస్తూ ఉండాలి. అక్షర్ హ్యాస్ డన్ వెల్ యాజ్ ఎ కెప్టెన్ గా, ప్లేయర్ గా కూడా. బట్ స్టిల్ విత్ ద బ్యాట్ ఇంకా అక్షర్ ఇంకా తన యొక్క ఫామ్ లో కనబట్టలేదు. మేబీ క్యాప్టెన్సీ ప్రెషరా, అతడు వచ్చే సిచ్యువేషన్ విడోను. కుల్దీప్ హ్యాస్ డన్ వెల్ ఫర్ దెమ్ ఆల్సో. విప్రాజ్ కూడా చూడండి, లెగ్ స్పిన్నర్, చాలా అందరినీ బీట్ చేస్తున్నాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళని కూడా ట్రబుల్ చేశాడు అతను. సో ఈజ్ ఎ గుడ్ ప్రాస్పెక్ట్ అండి, యంగ్స్టర్. అండ్ బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. టీం అద్భుతంగా ఉంది, పర్ఫార్మెన్స్ చక్కగానే చేశారు. బట్ మొన్నటి షాక్ నుంచి బయటికి రావాలంటే మనకు తెలుసు కదా నరేష్, వరుసగా విజయాలు సాధించిన తర్వాత ఒక డిఫీట్ ను ఫేస్ చేయడం అనేది కొంచెం విచిత్రంగా ఉంటుంది. అండ్ దాని నుంచి మళ్ళీ బయటికి రావాలంటే బిట్ ఆఫ్ ప్రెషర్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాట్ అబౌట్ ద అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ? అక్షర్ పటేల్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అండి, నో డౌట్. అందరి మన్ననలు కూడా పొందుతున్నాడు. బికాస్ మంచి ఎక్స్పర్ట్స్ కూడా అతనికి మంచి ఎబిలిటీస్ ఉన్నాయని చెప్పి చేంజెస్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. బట్ కెప్టెన్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాజ్ ఎ టీమ్ క్లిక్ అయింది ముఖ్యంగా. అందరూ కూడా చక్కగా కంబైన్డ్ గా ఆడుతున్నారు. ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కాకుండా కూడా మెల్లగా యూనిటీగా అందరూ కూడా పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం. అండ్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు గెలిచినప్పటి నుంచి మీరు చూడండి అగైనెస్ట్ లక్నో,
211 అనుకుంటాను స్కోర్ ఇన్ వైజాగ్. దాన్ని చేంజ్ చేయడానికి 65-5 నుంచి వాళ్ళు ఆ మ్యాచ్ గెలిచారు. అంటే వాళ్ళకి ఒక అప్పుడే నమ్మకం ఏర్పడేది అంటే వీఆర్ ఏ టీమ్ యాక్చువల్లీ. ఒక డిపార్ట్మెంట్ లో ఫెయిల్ అయినా కానీ ఒక డిపార్ట్మెంట్ లో ఆదుకోవడానికి రెడీగా ఉన్నటువంటి ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ వాళ్ళకి కలిగింది. సో దట్ ఈస్ డెఫినెట్లీ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్. అది ఇంపార్టెంట్. ఒక కెప్టెన్ కు ఆ నమ్మకం కలగాలి. అంటే టాప్ ఆర్డర్ రాణించినప్పుడు నా దగ్గర లోవర్ ఆర్డర్ రాణించగలుగుతారు, నేను వీళ్ళని తీసుకోవచ్చు, వీళ్ళని కంటిన్యూ చేయవచ్చినటువంటి ఒక నమ్మకం కల్పిస్తున్నారు కనుక ఐ థింక్ ఈస్ హ్యావింగ్ సక్సెస్ యాజ్ ఎ కెప్టెన్. ఓకే, కమింగ్ టు ది రాజస్థాన్ రాయల్స్, వాళ్ళది ఆన్ అండ్ ఆఫ్ లాగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ 2 మ్యాచ్లు ఓడిపోయారు, మళ్ళీ 2 మ్యాచ్లు గెలిచారు, తర్వాత 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? సో సంజు శాంసన్ కెప్టెన్సీలో మళ్ళీ విన్నింగ్ వేస్ కి వచ్చే అవకాశం ఉందంటారా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో? The two mistakes they made in this tournament, and they have made in this tournament so far, winning the toss and asking opposition to bat on a good batting track. ఒకటి హైదరాబాద్ లో 286 స్కోర్ చేసిన తర్వాత పాపం అప్పుడే సైకాలజికల్ గా వాళ్ళకు ఒక బిగ్ బ్లో తగిలింది. ఆల్దో దే చేజ్డ్ వెల్. అండ్ మరొక మ్యాచ్ కూడా నరేష్ మనందరికీ తెలుసు, గుజరాత్ అగెనిస్ట్ కూడా బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్ లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అన్నాం, అండ్ గుజరాత్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ అక్కడ ఓడిపోయినారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్ కు ఆ డెసిషన్ మేకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాచ్ లో అంటే అఫ్ కోర్స్ రియాన్ పరాగ్ ఉన్నాడు, బట్ ఆ తర్వాత సంజు కూడా చేజ్ చేయడం ఇష్టపడ్డారు. బికాస్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే దే ఆర్ గుడ్ చేంజర్స్ అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఎవ్రీ టైం అది మీకు వర్కౌట్ కాదు. ఎందుకంటే టీం యొక్క బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మీరు బ్యాటింగ్ ఫస్ట్ చేయడం ఏం పెద్ద తప్పే లేదు. అండ్ రాజస్థాన్ బౌలింగ్ ఏం తక్కువ లేదు. ఆర్చర్ ఫస్ట్ మ్యాచ్ లో రాణించకుండా కానీ వాళ్ళకు ఇండియన్ మీడియం పేసర్స్ లో కూడా వాళ్ళకు మీకు సందీప్ శర్మ కానీ తుషార్ దేశపాండే అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాడు, అండ్ జోఫ్రా ఆర్చర్, ఇంకా అంతకంటే ఎక్కువ మీకు ఏం బౌలింగ్ కావాలి చెప్పండి. దట్ టూ జెన్యూన్ స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకు ఇన్ హసరంగా అండ్ తీక్షణ. కొంచెం టర్న్ అవుతుంది అంటే ఐ థింక్ నిన్నట్లాంటి ఒకవేళ పంజాబ్ వికెట్ వాళ్ళకు దొరికినట్లయితే దే కెన్ డూ మిరకిల్స్ యాక్చువల్లీ. అండ్ ఢిల్లీలో కూడా కొంచెం లాస్ట్ టైం మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు ఫస్ట్ మ్యాచ్ లో కూడా స్పిన్నర్స్ రోల్ ఎక్కువగా కనబడింది. సో దే మే ప్రూవ్ టు బి డేంజరస్ టుడే యాక్చువల్లీ, చెప్పలేము మనం అసలు యాక్చువల్లీ. సో వాళ్ళకు బౌలింగ్ లో బ్యాటింగ్ లో కూడా ఏం ప్రాబ్లం లేవు. బట్ టాప్ ఆర్డర్ లో లేట్ ఫార్మ్ ఆఫ్ యశస్వి జైస్వాల్ స్టార్టింగ్ లో మ్యాచెస్ లో ఫెయిల్ కావడం, అప్పుడు ఓడిపోయినారు. ఆ తర్వాత 250 చూసాం, బట్ స్టిల్ ఇంకా నాట్ ఎట్ హిస్ బెస్ట్ అండి. జైస్వాల్ నుంచి వాళ్ళకు ఒక బిగినింగ్స్ కూడా కావాలి, అండ్ అప్పుడే వాళ్ళకు నేను అనుకుంటాను కొంచెం కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ఫస్ట్ వాళ్ళకు మీరు చూడండి ఫారిన్ బ్యాటర్స్ ఎక్కువగా ఎవరు లేరు, ఓన్లీ హెట్మేర్ తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఇండియన్సే. నితీష్ రాణే కానీ, సంజు శాంసన్ కానీ, రియార్ పరాగ్, వీళ్ళందరూ కూడా ఇండియన్ బ్యాటర్సే ఉన్నారు వాళ్ళకు. సో ఇండియన్ బ్యాటర్స్ పైననే వాళ్ళు పంజాబ్ లాగా ఎక్కువగా నమ్మకం పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకు ఫారిన్ బ్యాటింగ్ లో ఓన్లీ హెట్మేర్ ఫినిషర్ గా మధ్యలో కొంచెం ఊపి ఇవ్వడానికి ఉన్నాడు. బట్ అదర్వైజ్ మీకు బట్లర్ లాగానో ఆర్ లేకుంటే మీకు డూప్లిసీ లాగానో అట్లా అట్లా లేరు వాళ్ళకి అసలు యాక్చువల్గా. లేకుంటే హెడ్ లాగానో వాళ్ళకు ఓన్లీ ఉన్నటువంటి హెట్మేర్ ఫినిషర్ గానే ఉన్నాడు. సో బట్ స్టిల్ దేర్ మెయిన్ డిపెండెన్స్ దేని మీద పైన ఉన్నదంటే ఇండియన్ బ్యాటింగ్ పైన, లైన్ పైన, అండ్ దే హ్యావ్ టు క్లిక్. ఓకే, సుధీర్ గారు, ఫైనల్ ప్రెడిక్షన్ ఆఫ్ యువర్స్ దిస్ మ్యాచ్? I think Rajasthan Royals might win today because టీం చక్కగా ఉంది, అండ్ దట్టు ఢిల్లీ ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కొంచెం బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది అన్నటువంటి ఒక ఫీలింగ్ నాకైతే కలుగుతుంది, గట్ ఫీలింగ్. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఐ థింక్ మైట్ స్కోర్ దేర్ థర్డ్ విన్ టుడే అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది నాకు, నరేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో హోప్ఫుల్లీ థ్యాంక్ యూ. ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్ అయితే, ఏదైతే ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ Totally. మధ్యలో ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్ అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ఏదైతే ఈ మూమెంటం ఉందో, ఐపీఎల్ మూమెంట్, ఐపీఎల్ అంటేనే ఒక సంచలనాలకు నిలవుగా ఉంటుంది, ఎప్పుడు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది, హై స్కోరింగ్ మ్యాచ్లు, అట్ ది సేమ్ టైం మధ్య మధ్యలో అప్పుడప్పుడు లో స్కోరింగ్ థ్రిల్లర్స్. సో ఢిల్లీ రాజస్థాన్ మ్యాచ్ కూడా ఒక హోరాహోరీగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి, కాకపోతే ఢిల్లీ ఒక మ్యాచ్ 4 విజయాల తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి, సో రాజస్థాన్ కి వాళ్ళు పికప్ అవడానికి ఖచ్చితంగా ఈ మ్యాచ్ మంచి అవకాశం అని చెప్పేసి సుధీర్ మహావత్ చెప్తున్నారు. సో కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.